భద్రత కల్పించే విషయంలో సామాన్యమైన పౌరులను హింసించే పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత హక్కు ఉందో ప్రతిపక్షానికి అంతే హక్కు నిరసన తెలపడంలో ఉందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మౌల్సాబ్ అన్నారు. కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి చొరబడి ఇంట్లలో ఆడవాళ్లను భయభ్రాంతం చేసి ఈ విధంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం అనుకోదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటేనే టీఆర్ఎస్ పార్టీ కానీ, అటు కేసీఆర్ కానీ, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర గారి కానీ, అదేవిధంగా హరీష్ రావు గారికి వెన్నులో వణుకుపడుతుంది. కాబట్టి ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళను కూడా బెదిరించకుండా మీ నాయకులు ఎటుపోయిన బెదిరిస్తున్నారు. ఏ కార్యకర్తలు భయపడే అవసరం లేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మా విడిచిపెట్టాలని, మా కార్యకర్తల నాయకులు ఎక్కడ అక్రమాలు చేస్తున్నారో వెంటనే వదిలిపెట్టాలని పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మంచి పద్ధతి కాదు. పోలీసులు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పార్టీకి, ఒక నాయకులకు తొత్తుగా మారకండి. అక్రమ అరెస్టులను మంచి పద్ధతి కాదు. మేము ఎక్కడ దొంగలం కాదు, లంగలం కాదు, అంతకంటే తిరుగువాదులం కాదు. కేవలం ప్రజాస్వామ్య వాదులము. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేరు కాబట్టి అడుగుతున్నాం. దానికి మీరు ఏదో కక్షాపూరితంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. పరిపాలన ఈరోజు ఉంటుంది, రేపు వస్తుంది. ఈరోజు ఏ పార్టీ ఉన్నా రేపు ఇంకో పార్టీ వస్తుంది. పోలీసులు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీ వెన్నంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.